నమస్తే, వెల్కమ్ టు భారత్ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఈసీ మార్గదర్శకాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు చర్యలు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్కు ఏర్పాట్లు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీసీ అనంతరం అధికారుల సమావేశంలో కలెక్టర్ ఆర్జీ హనుమంతు వెల్లడి. కలెక్టర్ జ్యోతిబా పూలే హాస్టల్లో విద్యార్థులతో కలిసి బస చేసిన ఆర్జీ హనుమంతు. సర్కార్ బడులు, హాస్టళ్ల ఆకస్మిక తనిఖీలకు ఆదేశం. చొరబడి 2 లేగదూడలపై దాడి చేసిన చిరుత. సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించిన ఫారెస్ట్ రేంజర్ సంజయ్ గౌడ్. ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బ్యాలెట్ బాక్సుల తరలింపుకు సైతం విస్తృత ఏర్పాట్లు చేపట్టామని ఆయన వివరించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తదితరులు సమీకృత జిల్లా సముదాయాల కార్యాలయం వీసీ హాల్ నుండి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు బ్యాలెట్ బాక్సుల తరలింపు, పోస్టల్ బ్యాలెట్, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోలీస్ బందోబస్తు, ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో మాట్లాడుతూ ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరిచూసుకోవాలని అన్నారు. షామియానాలు, త్రాగునీరు, వీల్చైర్ వంటి వసతులతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై చేపట్టిన చర్యల గురించి రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, సైలెన్స్ పీరియడ్లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు తరలించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు దెబ్బతినకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బ్యాలెట్ బాక్సులను, మెటీరియల్ను పీఓ, ఏపీఓలను తమ వెంట కరీంనగర్ రిసెప్షన్ సెంటర్కు చేర్చాల్సి ఉంటుందని, వారితో పాటు సూక్ష్మ పరిశీలకులు కూడా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని, పోలీస్ బందోబస్తు మధ్యన వాటిని తరలించాలని, సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పోలింగ్ సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని,
ఓటింగ్ పూర్తి పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా జాగరూకతతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ జరపాలని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో కొనసాగే ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని అన్నారు. పోలింగ్ ముగిసిన మీదట సాధ్యమైనంత త్వరగా బ్యాలెట్ బాక్స్లను కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, అదనపు డీసీపీ కె రామచంద్రరావు, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, DTDWO నాగురావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. బంజారాల ఆరాధ్య గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. బంజారాల ఆరాధ్య గురువైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్టర్డ్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్తి, ఇతర ఆచార్యులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యం సమర్పించి గిరిజన విద్యార్థులు హోమం చేసి ప్రత్యేక నీరాజనాలు తెలిపారు. భోగ్ బండార్ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బంజారాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు. అహింస, శాంతి ప్రపంచానికి చాలా అవసరమని ప్రతి ఒక్కరూ భక్తి భావన అలవాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి ప్రెసిడెంట్ శ్రీను నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో 12 కోట్ల బంజారాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బంజారాల సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయులని కొనియాడారు. మహారాజ్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథ్, నిజామాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ బిలోజీ నాయక్, డాక్టర్ రమేష్ నాయక్, కిరణ్ రాథోడ్, ప్రవీణ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ శ్రీను రాథోడ్, తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి ప్రెసిడెంటు. ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో 286వ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు సేవాలాల్ మహారాజ్ యొక్క బంజారాల ఆరాధ్య దైవంగా భావించి ఈరోజు ప్రతి తాండాలో, గ్రామాల్లో అన్ని రకాలుగా వారు చేసిన కృషిని, అదేవిధంగా భారతదేశంలో 12 కోట్ల మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గారు. ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రను చదివినట్లయితే వారు తండాన తిరిగి గ్రామాన వెళ్ళి బంజారాలలో యొక్క మూఢనమ్మకాలను అదేవిధంగా ప్రారదోలుతూ అదేవిధంగా వారు బంజారాల స్థితిగతులను తెలుసుకొని ప్రత్యేకంగా తాండాలను ఏర్పరచుకొని ఎక్కడో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల ప్రాంతాలు తిరిగి ఈరోజు ఆవులను మేపడమే జీవన ఆధారం చేసుకొని తెలంగాణలోని బంజారా హిల్స్ కూడా ఈ బంజారాల పేరు మీదనే ఉంది. వారు అక్కడే 41 రోజులు పెద్ద అడవిలాగా ఉండే బంజారా హిల్స్ ఈరోజు అన్ని రకాల ప్రజలు జీవిస్తున్నారంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పనిచేసి వారు తెలంగాణలో ఉన్న బంజారాలను ఏకతాటికి తీసుకొచ్చిన ఘనమైన చరిత్ర మన సేవాలాల్ మహారాజ్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు యాడవల్లి వివేక్ స్వామి అన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడని, నరేందర్ రెడ్డిపై బీజేపీ చేస్తున్న అబద్ధపు ఆరోపణలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు యాడవల్లి వివేక్ స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పలువురు ఎన్ఎస్యుఐ నాయకులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కోఆర్డినేటర్లుగా నియమించామని తెలిపారు. జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులతో తనకు ఎంతో మంచి సంబంధం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్ఎస్యుఐ నూతనంగా నియమింపబడిన నియోజకవర్గ, మండల స్థాయి కోఆర్డినేటర్లు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడని, నరేందర్ రెడ్డి పైన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని, నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల కోసం పోరాటం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఏటా 1 కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ హామీని నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, వరుణ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. మీతో కూడా కొన్ని విషయాలు షేర్ చేయాలని చెప్పి అనేక అంశాలని తీసుకొని జాబ్ల విషయం అయితే ముందు ఈ ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అంశాలు యూత్కి దోహదపడతాయి, రేపు గ్రాడ్యుయేట్స్ని, రేపు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని మేము ఎట్లా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము, ఇదివరకు గ్రాడ్యుయేట్స్కి ఏం చేసినాము, విఎన్ఆర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు ఎటువంటి ఆయన ఇటువంటి ఏం చేసినారు ఇంతకుముందు, ఆయన స్టేటస్ ఏముండే, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చినారు, ప్రజలకు ఆయనకు ఎట్లా ఉపయోగపడతారు, ఆయన విద్యార్థులకు ఎటువంటి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు, ఆ ఎడ్యుకేషన్ ఆయనతోటి పాస్ అవుట్ అయిన 1,00,00,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇదన్నీ కూడా అంటే వ్యక్తిత్వంతో పాటు పార్టీ తోడుపాటుతో పాటు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అందరం కలిసి కూడా ముందుకి ఈ విషయంలో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా విఎన్ఆర్ గారికి నేను గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా చేతులు జోడించి నేను చెప్పేది ఏమంటే, పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం, ఖచ్చితంగా ఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువనే చేసి ఉన్నాం, ఇంకా చేస్తాం. దయచేసి మొదటి ప్రాధాన్య ఓటు శ్రీ విఎన్ఆర్ గారు ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి ఆయనని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క పట్టుభద్రులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎడపల్లి మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భోజన వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యాభ్యసన సామర్థ్యాలను తెలుసుకుని విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే రాత్రి బస చేశారు. బోధన్ పట్టణంలోని ఎడపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బాలుర సంక్షేమ పాఠశాలను గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యాబోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ జైపాల్ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, డార్మెంటరీ, కిచెన్, డైనింగ్ హాల్లను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను స్వయంగా సందర్శించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే నిద్రించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు. నిబంధనల మేరకు మెన్యూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ హాస్టల్ వార్డెన్లకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, వంటగదితో పాటు డైనింగ్ హాల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్, కస్తూరి గాంధీ బాలిక హాస్టళ్లను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తనిఖీ చేశారు. వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వంట రూమ్ గదిని, స్టోర్ రూమ్ను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని, వాష్రూమ్స్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. ప్రతి హాస్టల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ ఏఈ శ్రీకుమార్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొతంగల్ మండలంలోని స్వయంభూ మహాదేవుని నూతన ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శివలింగ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
పొతంగల్ మండల పరిధిలోని కారేగాం గ్రామంలో గల శ్రీ స్వయంభూ మహాదేవుని నూతన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు భక్తి పారవశ్యమై శివనామ స్మరణలతో హోరెత్తించారు. పురాతన స్వయంభూ శివలింగం దర్శనంతో సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ నెల 23వ తేదీన నూతన ఆలయ ప్రారంభోత్సవం, శివలింగ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని గ్రామ పెద్దలు కోరారు. శుక్రవారం మొదటగా గోపూజ, ఆలయ ప్రవేశం, ధ్వజారోహణం, గణపతి పూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కళ్యాణాసం, స్వామి అలంకరణ, దర్శనం, తీర్థ ప్రసాదాల వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాదేవగిరి క్షేత్రం లోపల స్వయంభూ మహాదేవాలయం లోపల అత్యంత విశేషమైనటువంటి త్రయాణిక విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లోపల విఘ్నేశ్వరుడు, మహాదేవుడు, పార్వతీమాత, నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, నవగ్రహాలు, ధ్వజస్తంభము, శిఖరేశ్వరము, ఆంజనేయ స్వామి, మానసాదేవి, నాగేశ్వరుడు మరియు దత్తాత్రేయుడు, ఈ విధంగా విశేషమైనటువంటి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము త్రయాణికంగా అంటే 3 రోజుల పర్యంతం కూడా అత్యద్భుతంగా జరుగుతున్నది. మరి ఆ ప్రకారంగా మొదటి రోజు కూడా గోపూజతో మొదలుకొని గోపూజ, అగ్రోదకము, ధ్వజారోహణము, యాగశాల ప్రవేశము, ఆలయ ప్రవేశము, మహాగణపతి పూజ, ఆ విధంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి సాయంకాలం కూడా విగ్రహాలకు జలాదివాసము, రేపు మరియు విశేషమైనటువంటి హోమాలు, మూలమంత్ర హవనము, ధాన్యాదివాసము, సాయంకాలము శయ్యాదివాస కార్యక్రమములు, మరి ఎల్లుండి ముహూర్తం రోజు 23వ తారీఖు రోజు ముహూర్త సమయానికి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, నేత్రోన్మీలము, బలిహరణ, పూర్ణవతి, మూలావిడ దర్శనము, ఆ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ జరగబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా అశేషమైనటువంటి భక్తులు, చాలా ఎంతో మహిమాన్వితమైనటువంటి మహాదేవగిరి క్షేత్రం ఇది. ఇక్కడ కోరినటువంటి వారికి ఎన్నో కోరికలు తీరినటువంటి ఉదాహరణలు, సందర్భాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఎంతో కష్టం లోపల వచ్చి స్వామివారికి మొక్కుకున్నట్లయితే వారి కష్టాలని కూడా క్షణకాలం లోపల తీర్చినటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఏది ఉందంటే ఈ మహాదేవగిరి క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంత గొప్ప క్షేత్రంలో అంత అత్యద్భుతంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ప్రారంభమైంది, జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి అశేషమైనటువంటి భక్తులందరూ కూడా పాల్గొని అందరూ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విద్యావేత్తలు కాదని పక్కా కార్పొరేట్ విద్యా వ్యాపారవేత్తలేని పట్టభద్రుల స్వాతంత్ర అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. పట్టభద్రులు ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేట్ అభ్యర్థులు డబ్బుల కట్టలతో టికెట్ తెచ్చుకున్నవారే అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకి పోతుందని హెచ్చరించారు. ఉద్యమకారుడిగా అరెస్టులకు అదరకుండా, బెదిరింపులకు బెదరకుండా ఇన్నేళ్లుగా ప్రజాక్షేత్రంలో అండగా నేనున్నానని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు విద్యా వ్యాపారం, పుస్తకాల వ్యాపారం, స్వలాభం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు మీకోసం ఏనాడైనా ధర్నాలు, రాస్తా రోకోలు, దీక్షలు, నిరసనలు చేశారా అంటూ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ప్రజల ఆశీర్వాదంతో నేను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేషన్ అప్పుడు 5 కంటే ఎక్కువ ఉండద్దు, కానీ 100 మంది దాకా ఏ రకంగా వచ్చిందని ఆ రోజే నేను ఎన్నికల కమిషన్కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపై చర్యలు, దాని తర్వాత వెంటనే నామినేషన్ ప్రక్రియ అయిపోయినాక స్వయంగా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఒక లిస్ట్ బోర్డు పెట్టిండ్రు. అందులో ఏం పెట్టిందంటే కేవలం రాజకీయ పార్టీలు 10 పార్టీలు పాల్గొన్నాయి, మిగతా అందరు ఇండిపెండెంట్ అని. సో మేము కూడా కాపీ తీసుకున్నాం. ఆ కాపీ తీసుకున్నాక తీరా చూస్తే ఏంటంటే నెక్స్ట్ డే రాత్రికి రాత్రే ఇంకొక బీఫామ్ను యాడ్ చేసేసారు. ఇది ఎందుకు యాడ్ చేసిరంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి వెళ్ళి నామినేషన్ వేసిన, నాది 4వ నంబర్ రావాలి, కానీ 11వ నంబర్కి నెట్టిర్రు. నేను అడిగిన ఇది అక్రమం, అన్యాయం అని. ఒక్కరు మాట్లాడిన పాపన పోలే. పేర్లందరి అనౌన్స్ చేసిర్రు, ఇగో ఈ పేరు ఇది 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 నాది కూడా సర్దార్ రవీందర్ సింగ్ అని.
నరేందర్ రెడ్డి గారి పేరేం పెట్టిండ్రు? ఊట్కూరి నరేందర్ రెడ్డి. కానీ ఏమైంది అది? రెండో రోజు తర్వాత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మారింది. నువ్వు ఫామ్ నెంబర్ 4లో ఎక్కడ కూడా పెట్టావు ఆల్ ఫోర్స్ అని. ఫామ్ నెంబర్ 7 వచ్చే వరకే ఎట్లా మారిపోతుంది? చట్టాన్ని ఏ రకంగా కమిషనర్ గారు వివరిస్తున్నారో మీరు దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలవాలి. అధికారం కోల్పోయిన కేసీఆర్లో ఏమాత్రం అహంకారం తగ్గలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్యూనిస్టులపై నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. అధికారం కోల్పోయినా కానీ కేసీఆర్కు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏనాడు స్పందించని కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జయశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు తొత్తులుగా మారిరు అనేటువంటి వ్యాఖ్యల్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రజా సమస్యలపైన నిరంతరం కేసీఆర్ పైన కానీ కాంగ్రెస్ పైన కానీ ఈరోజు బీజేపీ పైన కానీ నికరంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే తప్ప ఈరోజు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని బీజేపీ ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ, కేంద్ర బడ్జెట్లో తీవ్రమైనటువంటి వివక్షత చూపినప్పటికీ ఒక్క మాట మాట్లాడకుండా, బీజేపీని విమర్శించకుండా ఈరోజు కమ్యూనిస్టులను విమర్శించటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటం తప్ప ఈరోజు బీఆర్ఎస్కి ఉపయోగపడదు. గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించటానికి కమ్యూనిస్టులే కారకులు అని పొగిడినటువంటి ఈ కేసీఆర్ గారు ఈరోజు కమ్యూనిస్టులు ఏ రకంగా లోపాయికారంగా తొత్తులుగా మారిరో ఈరోజు ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకి క్షమాపణ చెప్పాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతుల్లో ఒంటెత్తు పోకడగా మొండిగా వ్యవహరిస్తూ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్కు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూకలు చెల్లే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం. కాంగ్రెస్ చీకటి పాలనకు బుద్ధి చెప్పాలంటే మేధావులంతా ఏకం కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ప్రశ్నించే గొంతుకలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. నగరంలోని ఖలీల్వాడిలో గల పాత ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ సరిగ్గా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఒకవైపు నిరుద్యోగతతో యువత ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లకు పరిమితం అవుతుంటే, మరోవైపు రిటైర్మెంట్ కాల పరిమితి పెంచుతూ ఉద్యోగులపై భారం పెంచుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే, ఉద్యోగుల పక్షాన 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమం చేపడితే అరెస్టులు, లాఠీ చార్జీలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఎద్దేవా చేశారు. 6,000 కోట్ల పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చాకే పట్టభద్రులను ఓటు అడగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, సెక్రటరీ బోజాగౌడ్, ట్రెజరర్ ఆశయ, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7 లక్షలు అయితే ఇంకొక కాంగ్రెస్ దాన్ని 1 లక్ష జోడించి సంవత్సరం
అది 10 సంవత్సరాలు గొప్పలు చెప్పుకుంటారు. మేము 10 సంవత్సరాలు 7 లక్షలు చేస్తాం, 2 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు. ఇది నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటున్నారు. ఈ రోజులో అంటే ఉండొచ్చు వేరే దగ్గర, కానీ తెలంగాణలో ప్రతి 15 రోజులలో అప్పు చేయకుండా, కేంద్ర సహకారం లేకుండా ప్రభుత్వం నడిచే స్థితి లేదు, పరిస్థితి లేదు. అత్యధిక ఆదాయం ప్రజలకు హాని కలిగించే లిక్కర్తో ఇలా ఆధారపడుతుందంటే ఇలా ప్రభుత్వం పనితీరు ఏంటో మనకు తెలుసుకోవాలి. దయచేసి మీ అందరూ కూడా 27వ తారీఖు రోజున 24, 25 శివరాత్రి వస్తూ ఉంది. ఆ రోజు జాగరణ, మనం గుడికి వెళ్ళడము ఉంటే దయచేసి 27 పొద్దున్నే మీరు ఆలయం వెళ్ళేసి వచ్చి పొద్దున ఓటేసిన తర్వాతనే మీరు మీ ఏకాదశి అంటే శివరాత్రి నెలలో మనమందరం ఉపవాసం ఉంటాం. హిందూ ధర్మం మనమంతా కూడా మీరందరూ కూడా దానికి మొదటి ప్రాధాన్యత ఓటు. 2 బ్యాలెట్ పేపర్లో కూడా 1 నంబరే, ఇటు అంజిరెడ్డి గారిది, అటు మంత్ర కొబ్బరి గారిది. దయచేసి యాజ్ పర్ ప్రాపర్ రేపు చాలామందికి తెలుసు 1 అనేది మన ఇచ్చిన పెన్తోటి, మన పెన్నుతో కాదు, టిక్ పెట్టడం ఓఎల్ఏ ఇవన్నీ కాకుండా వాటికి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా చేతులెత్తి నేను దండం పెడుతూ నమస్కరిస్తూ. యువత శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని యువసేన యూత్ సభ్యుడు జగదీష్ అన్నారు. రక్తదానం చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అండగా నిలవాలని ఆయన కోరారు. కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నవసేన యూత్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవసేన యూత్ సభ్యుడు జగదీష్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమంతరావు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15 మంది యువకులు ముందుకొచ్చి రక్తదానం చేశారని తెలిపారు. శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని వారు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ప్రమాదాల్లో ఉన్న వారికి రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవసేన యూత్ సభ్యులు శ్యామ్ సుందర్, శివశంకర్, సందీప్, రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ అధ్యక్షులు బర్ల రవి, మండల అధ్యక్షులు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మరియు యువకులకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖు ఏర్పాటు చేయవలసింది అనివార్య కారణాల వల్ల ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ జయంతి నవసేన యూత్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేశాము. అలాగే ఒక 15 యూనిట్ల వరకు మా గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఇస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము వారికి ఇచ్చేందుకు ప్రయత్నం మేము చేస్తాం. ఒక 15 మంది ఉన్నాము. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వాతంత్ర అభ్యర్థి యాటకారి సాయన్న అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఉపాధ్యాయులంతా మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్న పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇప్పించడంతో పాటు కార్పొరేట్ దవాఖానాలో నగదు రహిత చికిత్సకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులందరూ తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేజీబీవీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించటకు కృషి చేస్తానన్నారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుక ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఇన్ఛార్జి గైని గంగారం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సింగడే పన్ను తదితరులు పాల్గొన్నారు. మరి ఉపాధ్యాయులందరూ కూడా మరి నా పేరు యాటకారి సాయన్న, మరి సీరియల్ నంబర్ ఉపాధ్యాయ బ్యాలెట్లో 2వ నంబర్ ఉన్నది. దానికి మొదటి ప్రాధాన్యత వేసి నన్ను గెలిపించి ఆశీర్వదించినట్టయితే సదా మీ అందరి సేవలో నిమగ్నం ఉంటాను. మరి మన బహుజన బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా మరి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మీరంతా కూడా మరి విధేయులు, ఓటర్ మహాశయులు అందరూ అమ్ముడు పోతారని కొందరు పెద్దలు మరి చెప్పుకుంటున్నారు. బయట డబ్బులు ఉన్నాయని ఎవరైనా కోరుకోవచ్చు అనుకుంటున్నారు. కాబట్టి ఓటర్ మహాశయులంతా విజ్ఞత కలిగిన వాళ్ళు కాబట్టి మరి మీరంతా కూడా నాలాంటి ఒక సాధారణమైనటువంటి సాదాసీద టీచర్కు గెలిపించి మండలిలో మీ మాటగా నా ద్వారా వినిపించి మన సమస్యల పరిష్కార దిశగా ఉండడానికి మీరంతా మండలికి పంపిస్తారని చెప్పి మీ అందరినీ ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత్రికేయుల సమావేశం ద్వారా మీకు సవినయంగా వేడుకుంటూ నాకు అవకాశం కల్పించినట్లయితే అందరూ కూడా ఈ నిర్మల్ అనేటువంటిది ఈ 4 ఉమ్మడి జిల్లాలో కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మీ అందరూ కూడా అందుబాటులో ఉండి సేవలు అందించడానికి నిరంతరం నా శక్తివంతంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్లతో టిప్పర్లలో ఇసుక తరలిస్తున్న సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ లారీ ఓనర్స్ బిల్డింగ్ మెటీరియల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ లారీ ఓనర్స్ బిల్డింగ్ మెటీరియల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నాగేష్ మాట్లాడుతూ బోధన్ నుండి వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు అక్రమంగా ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అయితే ఇసుక రవాణా కోసం బోధన్ తహసీల్దార్ గృహ నిర్మాణాల కోసం 10 టన్నుల ఇసుక రవాణా ప్రతిరోజు చేయాలని అనుమతించినప్పటికీ తహసీల్దార్ ఆదేశాలను బేఖతారు చేస్తూ కొందరు ఇసుక వ్యాపారులు పరిమితికి మించి ప్రతిరోజు 20 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. టిప్పర్లలో ఇసుక నింపే సమయంలో మైనింగ్ రూల్స్ ప్రకారం 10 టన్నుల ఇసుకను ధర్మకాంటా ద్వారా కొలిచి పరిమితికి మించి ఎక్కువగా ఇసుక ఉన్న టిప్పర్లను అక్కడే నిలిపివేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా జరగడం లేదని వారు అన్నారు. ఇలా రోజుకు 60 టిప్పర్ల వరకు ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్లను ఎవరూ నియంత్రించకపోగా వాటిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జి సిపి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, మైనింగ్ ఏడీలు సమస్యను పట్టించుకొని అక్రమంగా ఇసుకను ఓవర్లోడ్ తరలిస్తున్న వాహనాలను నియంత్రించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు రవి, లింగారెడ్డి, ఖయ్యూం, పవన్ రెడ్డి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా లారీ అసోసియేషన్ తరఫున ప్రెస్ మీట్ చేస్తున్నాం. దేని కొరకంటే నిజామాబాద్ జిల్లా
బోధన్ మండలం బోధన్ కాన్స్టిట్యున్సీ నుండి అక్రమంగా ఓవర్లోడ్స్ అక్కడ ఉన్న వేబిల్ 10 క్యూబీమీటర్ ఇస్తూ ఉంటే 10 టన్స్ ఇస్తూ ఉంటే 20 టన్నుల లోడ్లు 20 టన్నులు లోడ్ వేస్తున్నారు. 20 నుంచి 28 టన్నులు అంటే 18 టన్నులు 500 కిలోలు రావాల్సిన పనులు 28 టన్నులు 500 కిలోలు వస్తున్నాయి. అయినా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న నిజామాబాద్ బండ్లకు వేబిల్స్ ఇవ్వడం లేదు. ఒకటి ఏముందంటే ముఖ్య ఉద్దేశం మైనింగ్లో డెవలప్మెంట్ కొరకు ఏదైతే లోకల్ వాగులు ఇస్తారో అవి ట్రాక్టర్స్తో మాత్రమే ఆ మండల్ వైజు గవర్నమెంట్ వర్క్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా దానికి వాళ్ళు ఇవ్వాలి. కానీ ఇక్కడ నిజామాబాద్ లారీ అసోసియేషన్ 120 బండ్లు ఉన్నాయి. వాళ్ళేమో పెద్దపల్లి నుంచి 500 కిలోమీటర్ల నుంచి వాళ్ళు తెచ్చితే వాళ్ళ రేట్లు 500, 1500, 1400 ఉంటే ఇక్కడ బోధన్ నుండి 1400-1500కు 30 టన్నులు దాదాపు 30 టన్నులు 28 నుంచి 30 టన్నులు తెస్తూ ఉన్నారు. ఈ నిజామాబాద్ జిల్లా పరిపాలన అధికారి గారికి మేము పోయి వినతి పత్రం ఇచ్చాం. అలాగే బోధన్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. మా నాయకులు మరియు డిటీసీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్ వాళ్ళకు కూడా ఇచ్చాం. అలాగే మైనింగ్ ఏడి దృష్టిలో పెట్టాం. పోలీస్ కమిషనర్ ఇన్ఛార్జ్ మేడం లేకుంటే మేము ఇన్వార్డ్లో కూడా ఇచ్చి ఒక కాపీ తీసుకున్నాం. మేము ఇంత ప్రయత్నం చేసి ఇంత తిరుగుతూ ఉంటే కూడా మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు అంశం వివాదానికి దారితీసింది. ఇరు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొనగా అధికారుల జోక్యంతో సద్దుమణిగింది. ఈ నెల 19న ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బడా భీమ్గల్ గ్రామంలో యువకులు రోడ్డుపై శివాజీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ చర్యలను మరో వర్గం వ్యతిరేకించింది. ఇంతకాలం వర్గ విభేదాలు లేకుండా ఉన్న ఈ గ్రామంలో ఒక్కసారిగా వివాదం నెలకొంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. రోడ్డుపై అడ్డుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని మరో వర్గం పట్టుబట్టింది. ఈ విషయంలో 2 వర్గాల మధ్య కొద్దిపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి అధికారులు ఆలస్యంగా రావడంతో ఈ సమస్య గ్రామ కలవరానికి గురి చేసింది. పోలీసులు వచ్చి 2 వర్గాలతో మాట్లాడి నచ్చచెప్పినా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, సిఐ సత్యనారాయణ గౌడ్ గ్రామానికి చేరుకొని ఇరు వర్గాల వారిని సముదాయించారు. వివిధ మండలాల ఎస్ఐలు, మహిళా పోలీసులు గ్రామానికి చేరుకొని ప్రజలను శాంతింపచేశారు. ఎట్టకేలకు ఈ వివాదం సద్దుమణిగినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతోనే తన గ్రామంలో గొడవ పెద్దదిగా మారిందని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే బడుగు బలహీన వర్గాల గొంతుకై ప్రశ్నిస్తానని బీఎస్పీ పార్టీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సాయన అన్నారు. పాలక ప్రభుత్వాలు ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని, తనను గెలిపిస్తే పరిష్కారం కోసం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో బీఎస్పీ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సాయన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా తాను బరిలో నిలిచానని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీచర్ల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని, తాను గెలిచిన తర్వాత తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మొన్నటి వరకు నేను మీతోనే ఉన్నటువంటి వాడిని 31 వరకు నాలాంటి వాడికి మరి ఒక ఆలోచనాత్మకంగా ఒక విధేయతగా మీరు విఘ్నులైనటువంటి వారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. డబ్బుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అమ్ముడు పోతాడని ప్రచారం చేస్తున్నారు. అది కాకుండా మరి ఒక సాధారణమైన వ్యక్తికి మేము ఓటు ఇచ్చినామనే విధంగా మీరు ముందుకొచ్చి నన్ను గెలిపించినట్టయితే మీ అందరికీ అందుబాటులో ఉంటా, నిరంతరం తోడుకుంటా, నీడగా ఉంటా, సదా మీ సేవలో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి మాకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళంతా కూడా ఉద్యోగులు, నాయకులు ఎవరైనా అమ్ముడు పోతే పోవచ్చు, నాయకత్వం అమ్ముడు పోవచ్చు, కానీ మరి కింద ఓటర్స్ అంతా కూడా మాతోనే ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా మా మద్దతు ఉన్నది. అదేవిధంగా నా పేరు యాటకారి సాయన కాబట్టి మరి నా పేరు లిస్టులో ఇప్పుడు 15 మంది పోటీదారులు ఉన్నారు. దాంట్లో నా పేరు దాదాపు 15 నంబర్ ఉంటుండే, ఎందుకంటే వై తర్వాత జెడ్ వస్తుంది కాబట్టి. కానీ నాకు సమన్వయమైనటువంటి దృష్టితోని వహించి మాయావతి గారు, మందా ప్రభాకర్ గారు, మరి మా రాష్ట్ర నాయకత్వం అంతా వారి చొరవతో నాకు బీఫామ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించడంతో మరి నాకు చిరుత సంచారంతో పల్లెవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పశువుల పాకలోకి చొరబడ్డ చిరుత పులి 2 లేగదూడలపై దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటన నవిపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అప్పయ్య ఎప్పటిలాగే 2 లేగదూడలను తన ఇంటి సమీపంలోని గుట్ట వద్ద గల పశువుల పాకలో కట్టి ఉంచారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకలో ఉన్న 2 లేగదూడలపై చిరుత దాడి చేసి హతమార్చింది. శుక్రవారం ఉదయం పశువుల పాక వద్దకు వెళ్లిన అప్పయ్య లేగదూడలు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. చిరుత పులి చంపిందని నిర్ధారించుకుని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ చిరుత దాడిలోనే 2 లేగదూడలు మృతి చెందాయని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపించి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు రేంజ్ ఆఫీసర్ను కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జావూర్, బీట్ ఆఫీసర్ సుధీర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ యొక్క దూడలు చనిపోవడం జరిగింది. చూస్తే చిరుతపులి యొక్క ఆనవాళ్ళు క్లియర్గా కనబడ్డాయి. మేము చిరుతపులి దాడి వల్లనే మరణించని నిర్ధారించినాము. వెటర్నరీ డాక్టర్ తీసుకొచ్చి పోస్టుమార్టం చేసిన తర్వాత దాని యొక్క విలువలు ఎక్కించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులు నిర్వహిస్తాము. దీని యొక్క విలువను ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నష్టపరిహారం అందేలా ఇస్తాం. బోన్ కూడా అంటే బోన్ ఏర్పాటు చేయాలంటే జనరల్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అంటాడు హెచ్ఓడి, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ తీసుకొని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ యొక్క పర్మిషన్ తీసుకొని బోన్ కూడా ఏర్పాటు చేస్తాం. డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా జాతీయ రహదారిపై ఓ లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ఆయా మసీదుల్లో ఇమాంలుగా విధులు నిర్వహిస్తున్న ఆయూబ్ మౌలానా, హఫీజ్, షౌకత్ రజాతో పాటు మదర్సా విద్యార్థి కార్పెంటర్ అబ్దుల్ రహమాన్ గురువారం హైదరాబాద్లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును శుక్రవారం తెల్లవారుజామున డిచ్పల్లి బీబీపూర్ తాండా వద్ద గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అబ్దుల్ రహమాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఆయూబ్ మౌలానా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. మరో 2 హఫీజ్, షౌకత్ రజాలు నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న మాజీ కార్పొరేటర్ మహమ్మద్ షబాజ్, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రియాజ్ తదితరులు జీజీహెచ్కు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే ఏకైక ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ అని మాజీ ఎమ్మెల్సీ బట్టపురం మోహన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీఆర్టీయూ అభ్యర్థి వెంగ మహేందర్ రెడ్డికి ప్రతి ఉపాధ్యాయుడు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తమకు తెలుసని, అందుకే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డికి ప్రతి ఒక్క టీచర్ అండగా ఉండాలని ఆయన అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బట్టాపురం మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలను తీసుకువచ్చి నా ఘనత పీఆర్టీయూదేనని, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇప్పించడంతో పాటు మహిళా ఉపాధ్యాయులకు అదనంగా 5 సెలవులు అదనంగా ఇప్పించిన ఘనత పీఆర్టీయూకే దక్కుతుందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు పదోన్నత కల్పించిన ఘనత పీఆర్టీయూ రాజకీయ కార్పొరేట్ అభ్యర్థికే కాకుండా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే అభ్యర్థిని గెలిపించి ఉపాధ్యాయుల ఐక్యతను చాటి చెప్పాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు అన్యాయాలే తప్ప న్యాయం జరగడం లేదని,
అందుకే ఉపాధ్యాయుడైన వంగ మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాఘవరెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. 54 సంవత్సరాలు అయింది. కేవలం ఉపాధ్యాయుల సంక్షేమాన్ని పెంచడానికే PRTU స్థాపించాం. ఉపాధ్యాయుల జీవన ప్రమాణ స్థాయిని పెంచడమే కాకుండా ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం, అవినీతి, బంధుప్రీతి లేకుండా బదిలీలు, ప్రమోషన్లు తీసుకురావడానికి విధానం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియ నగర్లోని వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు 2 బాధిత మహిళలు, మరో 2 వీటులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 670 రూపాయల నగదు, 1 నిరోధ్ ప్యాకెట్, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఈ నెల 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు శివాజీ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి శివాజీ యూత్, విశ్వ హిందూ పరిషత్, హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రాజన్న, సభ్యులు ద్వారా సుధాకర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈసీ మార్గదర్శకాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు చర్యలు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్కు ఏర్పాట్లు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీసీ అనంతరం అధికారుల సమావేశంలో కలెక్టర్ ఆర్జీ హనుమంతు వెల్లడి. కలెక్టర్ జ్యోతిబా పూలే హాస్టల్లో విద్యార్థులతో కలిసి బస చేసిన ఆర్జీ హనుమంతు. సర్కార్ బడులు, హాస్టళ్ల ఆకస్మిక చొరబడి 2 లేగదూడలపై దాడి చేసిన చిరుత. సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించిన ఫారెస్ట్ రేంజర్ సంజయ్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.